ఈరోజు మాకు ఇల్లీగల్గా క్రాకర్స్ స్టోరేజ్ ఉన్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీనిపైన మా ఎస్ఐ సిబ్బంది అంతా కూడా పలమనేరు టౌన్ ఎంఎం రత్నం వీధిలో ఉన్నటువంటి ఆదినారాయణ శెట్టి అనే వ్యక్తి యొక్క హౌస్ని సర్చ్ వారెంట్ తీసుకొని తనిఖీ చేయడం జరిగింది. ఆయన క్రాకర్స్ దీపావళి పండుగ సందర్భంగా తెప్పించుకున్నాడు. బట్ అతనికి వ్యాలిడ్ లైసెన్స్ లేదు. అక్రమంగా ఆయన తెప్పించుకొని ఎక్కువ రేటుకు సేల్ చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో క్రాకర్స్ పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మేము తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 2,40,000 ఉంది. అందరికీ మిగతా వాళ్ళకు కూడా వ్యాపారస్తులు కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏమంటే, మీకు లైసెన్స్ లేకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ క్రాకర్స్ అమ్మడానికి వీల్లేదు. అట్లా పెట్టుకున్నట్లయితే మీ పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఓన్లీ లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే, అది కూడా సీజనల్ లైసెన్స్ ఇస్తున్నారు. దాన్ని ఉన్నోళ్ళు మాత్రమే, అది కూడా రెసిడెన్షియల్ హౌసెస్ దగ్గర పెట్టుకోకూడదు. మేము ఏదైతే ప్లేస్ మున్సిపల్ అదే అధికారులు, తర్వాత రెవెన్యూ సిబ్బంది, మేము అందరూ కలిసి ఏదైతే ప్లేస్ సెలెక్ట్ చేసామో అక్కడ మాత్రమే అమ్ముకోవాలి తప్ప, అది తప్ప ఎవరు కూడా రెసిడెన్షియల్ ఏరియాలో క్రాకర్స్ పెట్టకూడదు. ఇవి హ్యూమన్ అంటే ఇది ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్గా స్టోరేజ్ చేయొద్దని చెప్పి మా వైపు నుంచి చంద్రశేఖర్ పలమనేరు ఆరోపణ.